నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను మీ ఫజల్ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య చాలా తేడా ఉంది అని అసెంబ్లీ లాబీలో చాలా సీరియస్గానే చర్చ జరుగుతుంది వాళ్ళంతా అనుకుంటున్నారంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే కేటీఆర్ అలాగే ఈ శ్రీనివాసులు గౌడ్ మంత్రులు తలసాని శ్రీనివాస్ వీళ్ళ అరెస్టు జరుగుతుందా జరగదా అలాగే స్మితా సబర్వాల్ రేవంత్ టీంలో ఉంటారా ఉండరా ఇదే డిస్కస్ అసెంబ్లీ లాబీలో చాలా ఎక్కువగా డిస్కస్ అవుతుంది. జనరల్గా మనం చూసినట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ఆచితూచి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని వెళ్తున్నారా అనే భావన కూడా కలుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, అధికారంలో వచ్చిన వెంటనే ప్రజావేదికను కూల్చారు, కక్ష సాధింపు సీఎంగా ఆయన పేరు మోశారు. కానీ ఇక్కడ ఒక విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేశారంటే ఆయన అసెంబ్లీకి రాకుండా ఆసుపత్రిలో ఆయన గాయమైన నేపథ్యంలో ఆసుపత్రిలో చేరిన నేపథ్యంలో కూడా చాలా పుకార్లు షికారు చేశాయి. ఆయన ఏదో భయపడి అరెస్ట్ చేస్తారని భయపడే ఆయన అసెంబ్లీకి రాకుండా ఆయన నిజంగా ఆయన గాయపడి ఆసుపత్రిలో చికిత్స చేసుకుంటూ పొందుతున్నప్పటికీ ప్రజల్లో ఒక రూమర్ అయితే బాగానే స్ప్రెడ్ అయింది. అయితే నిజంగానే రేవంత్ రెడ్డి సీఎంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారా, వీళ్ళని అరెస్ట్ చేస్తారా, ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులని అలాగే మాజీ సీఎంని కూడా అరెస్ట్ చేస్తారనే చర్చ అయితే అసెంబ్లీ లాబీలో హాట్గా జరుగుతుంది. దీనికి ఒక నేపథ్యం కూడా ఉంది. ఆ నేపథ్యం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డిని 3 సార్లు అరెస్ట్ చేశారు. అంటే ఆయన ఇంట్లో ఒక శుభకార్యం పెళ్లి జరుగుతున్న నేపథ్యంలో కూడా చాలా అమానవీయంగా ప్రవర్తించి ఆయన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసిన దృశ్యాలు కూడా అప్పట్లో బాగానే వైరల్ అయ్యాయి. అంటే అవి ఏమీ తన మనసులో పెట్టుకోలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ను పరామర్శించడానికి ఆయన స్వయంగానే వెళ్ళి ఆయనతో మాట్లాడారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన దూకుడు, గతంలో చూపించిన దూకుడు ఇప్పుడు కనిపించడం లేదు. అంటే ఆయనలో ఒక విధమైన చేంజ్ వచ్చింది, చాలా పరిణితితో చాలా పెద్ద మనసుతో వ్యవహరిస్తున్నారు అనే టాక్ కూడా నడుస్తుంది. అంతేకాదు నిన్న జరిగిన ఒక సమీక్షా సమావేశంలో తెలంగాణ ఉద్యమంలో పదవి త్యాగం చేసిన డిఎస్పీ నళినిని కూడా ఆయన ప్రస్తావించారు. ఆమె ప్రస్తుతం ఎక్కడున్నారో ఆమెకు సంబంధించిన సమాచారం సేకరించండి, ఒకవేళ ఆమె ఫిట్గా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో అదే హోదా గల వేరే ఉద్యోగం కూడా ఇవ్వడానికి ఆలోచించండి అని అధికారులు కూడా ఆదేశించారు. అంటే ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు అనే దాని మీద కూడా చాలా సీరియస్గానే, అంటే కక్ష సాధింపు చర్యల మీద దృష్టి పెట్టకుండా అభివృద్ధి వైపు, గతంలో అన్యాయానికి గురైన ఉద్యమకారుల వైపు, అంటే సాధ్యమైనంత వరకు న్యాయం చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్రంలో చాలా ఖజానా దివాళా తీసి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేసింది, ఆర్బీఐ నుంచి 500 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన సీఎం కాన్వాయ్, కొత్త కాన్వాయ్ తీసుకోవడానికి కూడా ఆయన వెనకాడుతున్నారు. నాకు అవసరం లేదు, ఇప్పుడు కొత్తగా కాన్వాయ్ కొంటే దాదాపుగా 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది, కాబట్టి కాన్వాయ్ అవసరం లేదు, తన సొంత కారులోనే తాను తిరుగుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూటిగా చెప్పినట్టు అర్థమవుతుంది. అయితే బుల్లెట్ ప్రూఫ్ కూడా ఆ రేవంత్ రెడ్డి సొంత వెహికల్కే చేస్తున్నట్టు కూడా అధికారులకు ఆయన సూచించారు. అదే జరుగుతున్నట్టు మనకు అర్థమవుతుంది. అంటే టోటల్గా చూసినట్లయితే ఎక్కడ కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. పక్క రాష్ట్రంలో ఉన్న సీఎం లాగా ఆయన కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా మొన్న కూడా చూసాం, అక్కడ శంకర్ విలాస్ హోటల్కు సంబంధించిన రంగనాయకమ్మ ఏదో సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి జగన్కు వ్యతిరేకంగా ఏదో సోషల్ మీడియాలో న్యూస్ పెట్టినందుకు ఆయన కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆ హోటల్ని కూడా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం అయితే బాగానే జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా, అంటే నిన్న జరిగిన రివ్యూ మీటింగ్లో మనం చూసినట్లయితే ఈ తలసాని యాదవ్ కానీ శ్రీనివాస్ గౌడ్ కానీ చాలామంది మంత్రులపై కొన్ని ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళంతా ఫైళ్లను దగ్ధం చేశారు. ఫలితాలకు ముందే టూరిజం డిపార్ట్మెంట్లో పెద్ద ఒక భవనంలో చాలా ఫైళ్ళన్నీ కాలిపోయాయి. అంటే వీటిపైన అధికారులపైన క్రిమినల్ చర్యలు తీసుకోండి అని కూడా ఆదేశాలు జారీ చేశారు. కానీ ఈ నేతల్ని అరెస్ట్ చేసే లైన్లో అయితే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పనిచేయటం లేదని అర్థమవుతుంది. ఇంకో విషయం కూడా చెప్పారు, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులని
తన టీం అంటే మంత్రులు ఎవరు కూడా పాత మంత్రుల వద్ద పనిచేసిన స్టాఫ్ని కూడా పెట్టుకోవద్దు, వాళ్ళంతా చాలా బదనామయ్యారు, మళ్ళీ వాళ్ళు ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎవరిని కూడా దగ్గరికి రావద్దు అనే సీరియస్గా ఆదేశాలు కూడా ఇచ్చినట్టు మనకు అర్థమవుతుంది. అంటే టోటల్గా మనం చెప్పుకున్నట్లయితే రేవంత్ రెడ్డిలో గతంలో ప్రత్యర్థులపై చూపిన దూకుడు ఇప్పుడు ప్రదర్శించడం లేదు. ఆయన మాజీ ముఖ్యమంత్రిని కానీ కేటీఆర్ని కానీ కొంతమంది ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులని అరెస్ట్ చేసే అవకాశం లేదని కూడా మనకు అర్థమవుతుంది. అలాగే స్మితా సబర్వాల్ కూడా ఇప్పుడు మంత్రి సీతక్క టీంలో ఆమె పనిచేయడం ప్రారంభించింది. అయితే ఫ్యూచర్లో ఎలాంటి మార్పులు ఉంటాయి అనే చర్చ అయితే అసెంబ్లీ లాబీలో ఆసక్తికరంగానే జరుగుతుంది.